వేటపై ఆధారపడి జీవించే యానాది కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం నాగాయలంక శ్రీరాంపాద క్షేత్ర ఫుడ్ కోర్టు వద్ద కోడూరు, నాగాయలంక మండలాలకు చెందిన 80 నిరుపేద మత్స్యకార కుటుంబాల వారికి నాబార్డ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్స్ ద్వారా ప్రజా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు పరుచూరు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 50 లక్షల విలువైన పడవలు, ఐస్ బాక్సులు, వేట సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతిభ, యానాది సంఘం నాయకులు విజయబాబు, శ్రీనివాసరావు, మత్స్యకార నాయకులు లకనం నాగాంజనేయులు, కర్రి కృష్ణమూర్తి పాల్గొన్నారు. మనం ఏ కార్యక్రమం ఎవరికి చేయాలనేది కూడా ముందుగానే నిర్దేశించుకొని దాని ప్రకారం చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈ బోటు బిల్డింగ్ అయ్యే కాస్ట్ ఇంజిన్తో సహా మరియు ఐస్ బాక్స్, కొద్ది వలలు మనం నాబార్డ్ గ్రాండ్ నుంచి ఇస్తున్నాం సార్. దానికి కొంత మ్యాచింగ్గా వారు కొంత వలలను కొనుక్కుంటారు. అలాగే కేజీకల్చర్ లబ్ధిదారులకి మనం ఇప్పుడు ఒక 5 యూనిట్లు ఇస్తున్నాం సార్. దాంట్లో కేజీ పూర్తిగా నిర్మాణంతో పాటు సీడ్ వాళ్ళు వేసుకోవాలి. ఫీడ్కి అయ్యే ఖర్చు మనం ఒక యూనిట్కి వచ్చి 56,000 మనం వాళ్ళకి ఇస్తున్నాం సార్. దాంతోపాటుగా మనం ఇప్పుడు సీడ్ నర్సరీస్ ఇతర మహిళలకు కలిపి ధైర్య స్థితిలో వేద స్థితిలో ఉన్న మాత్రం యానాది అంటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. అత్యంత ధైర్య స్థితిలో ఉన్న మీకు సహాయం చేయడం మా యొక్క ప్రథమ కర్తవ్యం. సరే, ఇటీవల కాలంలో మీరు ఎన్నికల సందర్భం మీ అందరూ తెలిసిన విషయమే. ఒక భయానక వాతావరణంలో అందరూ జీవిస్తున్న తరుణంలో ధైర్యంగా ముందుకొచ్చి మీ వెనక మేము ఉన్నామని చెప్పింది మాత్రం అవనిగడ్డ జడ్జిలో ఒక యానాది సోదరి మాత్రం ఇంకా విజయబాబు, తర్వాత శ్రీనివాసరావు వీళ్ళ నాయకత్వంలో మీరంతా వచ్చి మీరంతా జనసేనలో మేమందరం చేరతామని చెప్పి కాకుండా మీటింగ్ మొట్టమొదటిగా అవనిగడ్డలో ఏర్పాటు చేశారు. నేను ఎప్పుడు కూడా కొల మీటింగ్ ఏర్పాటు చేయడం నాకు అలవాటు పడలేదు. కానీ ఆ రోజున మీరందరూ ముందుకు వచ్చి మీ వెనక ఉంటామని చెప్పారు.